హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీకి మొదటి రోజు 172 కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు భయ్య. అయితే మొదటి రోజు ఈ దేవరా మూవీకి స్టేట్ వైడ్గా వచ్చిన షేర్ ఎంత, అలాగే వచ్చిన గ్రాస్ ఎంత, మరి మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 182 కోట్లు జరిగింది. మరి లాంగ్ రన్లో హిట్ అవ్వాలంటే ఎంతవరకు షేర్ని ఇంకా రాబట్టాలి, ఎంతవరకు గ్రాస్ని రాబట్టాలి అనే డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను భయ్య. మరి అది మిస్ అవ్వకూడదంటే ఆఖరి వరకు చూడండి. మరి ఎలాంటి వీడియోలు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే నైజాంలో భయ్య. నైజాం అంటే తెలంగాణ మొత్తాన్ని కలిపి నైజాం అంటారు. ఈ నైజాంలో ఈ దేవరా మూవీకి 20 కోట్ల వరకు షేర్ వచ్చింది భయ్య. మరి 20 కోట్ల షేర్ అంటే ఆల్ టైమ్ రికార్డ్. ఇది యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో ఆల్ టైమ్ రికార్డు పెట్టాడనమాట. ఈ దేవరా మూవీ థర్డ్ ప్లేస్లో నిలిచింది భయ్య ఆల్ టైమ్ రికార్డులో. మరి నైజాంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా అంటే మొదటి రోజు RRR భయ్య 23 కోట్ల షేర్ అనేది నైజాంలో రాబట్టింది. ఇక సెకండ్ ప్లేస్లో సలార్ ఉంది, 22 కోట్లు షేర్ రాబట్టింది. ఇక థర్డ్ ప్లేస్లో దేవరా 20 కోట్లు రాబడితే ఫోర్త్ ప్లేస్లో ఉన్న కల్కి 19 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న గుంటూరు కారం మహేష్ బాబుది 16 కోట్ల షేర్ రాబట్టింది భయ్య. ఇక ఏపీ విషయానికి వస్తే వైజాగ్లో ఈ దేవరా మూవీ 5.5 కోట్ల షేర్ రాబడితే ఈస్ట్ 4.4 కోట్లు, వెస్ట్ 4 కోట్లు, గుంటూరు 6 కోట్లు, నెల్లూరు 2.5 కోట్లు. ఈ విధంగా ఆంధ్ర మొత్తం మీద 25 కోట్ల వరకు షేర్ను, 37 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది. ఇక సీడెడ్ అంటే రాయలసీమ అన్నమాట. రాయలసీమ మొత్తం మీద 11 కోట్ల వరకు షేర్ను, 15 కోట్ల వరకు గ్రాస్ను దేవరా మూవీ మొదటి రోజు రాబట్టింది అనమాట. మరి ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ కలిపి మొత్తం మీద 55 కోట్ల వరకు షేర్ను, అలాగే 85 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది. ఇదైతే టాప్ రికార్డ్ అని చెప్పవచ్చు. ఇక అదర్ స్టేట్ విషయానికి వస్తే భయ్య, కర్ణాటకలో ఈ దేవరా మూవీ 7 కోట్ల వరకు షేర్ను, 12 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది. తమిళ నుండి 1 కోటు షేర్ను, 2.5 కోట్ల గ్రాస్ను రాబట్టింది. కేరళలో 30 లక్షల షేర్ను, 70 లక్షల గ్రాస్ను రాబట్టింది. ఇక హిందీలో 5 కోట్ల షేర్ను, 12 కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఇక ఈ విధంగా ఆల్ ఇండియా మొత్తం మీద ఈ దేవరా మూవీ మొదటి రోజు 69 కోట్ల వరకు షేర్ను, 110 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది. ఇక ఓవర్సీస్లో భయ్య 24 కోట్ల వరకు షేర్ను, 48 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది. ఈ విధంగా మొదటి రోజు దేవరా మూవీ వరల్డ్ వైడ్గా 83 కోట్ల వరకు షేర్ను, 158 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది అనమాట. ఇదైతే ట్రేడ్ ఫిగర్. మరి మేకర్స్ అయితే మొదటి రోజు 172 కోట్లు గ్రాస్ రాబట్టినట్టుగా చెప్పారు. ఇక ఈ మూవీకి వరల్డ్ వైడ్గా 182 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. మరి మొదటి రోజే 83 కోట్ల షేర్ వచ్చేసింది. కాబట్టి ఇంకా ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే లాంగ్ రన్లో 100 కోట్ల వరకు షేర్ను, 190 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాలన్నమాట. అంటే ఈ దేవరా మూవీ మిక్స్డ్ టాక్లో కూడా హిట్ అయ్యే ఛాన్స్లే ఎక్కువ కనిపిస్తున్నాయి భయ్య. ఎందుకంటే లాంగ్ రన్లో 180 కోట్ల గ్రాస్ రాబట్టడం అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదనమాట. అయితే చూడాలి భయ్య, లాంగ్ రన్లో అసలు ఈ దేవరా మూవీ ఎంతవరకు గ్రాస్ రాబడుతుందని మీరు అనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి భయ్య.